V1 న్యూస్కి స్వాగతం. బీసీల రిజర్వేషన్లపై అన్యాయానికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్. భయంచాలో బీసీ జేఏసీ పిలుపు. వ్యాపారులు, విద్యా సంస్థలకు మద్దతు విజ్ఞప్తి. బీసీ హక్కుల పరిరక్షణకై ఐక్యంగా నిలుద్దాం. సుంకేటి పోషెట్టి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రేపు అక్టోబర్ 18 రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భయంసా డివిజన్ కన్వీనర్ సుంకేటి పోషెట్టి తెలిపారు. భయంసా పట్టణంలోని వ్యాపార సంఘాలు, విద్యా సంస్థలు, ప్రైవేటు వ్యాపారస్తులందరూ బంద్కు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సామాజిక సంస్థలు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయని పోషెట్టి తెలిపారు. బీసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు రావాలని, సమాజ న్యాయం కోసం ఈ బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భయంసా పట్టణంలో V1 న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ప్రధానంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే బంద్కు బీసీలకు స్థానిక ఎన్నికల 42% రిజర్వేషన్కు మద్దతు ఇవ్వాలని అన్ని అఖిల పక్షాలను మాట్లాడడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే బీసీ బంద్కు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ కార్యక్రమంకు అన్ని అఖిల పక్ష సంఘాలు, బీసీ సంఘాలు, మిగతా ఎస్సీ సంఘాలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుచున్నాము. ఈరోజు నేను బీసీ జేఏసీ నాయకుడిగా సుంకేటి పోషెట్టిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, బీసీలకు గత స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా ఇంతవరకు న్యాయం జరగలేదు. కాబట్టి కనీసం స్థానిక ఎన్నికలన్నా కానీ 40% రిజర్వేషన్ అమలు జరపాలని కోరడంతో ఈరోజు రెడ్డి జాగృతి వాళ్ళు అది కోర్టులో పిటిషన్ వేసి మమ్మల్ని ఆపడం జరిగింది. కాబట్టి మేము ఎవరిని వ్యతిరేకం కాము. అదేవిధంగా మరి ఈ అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 5% రిజర్వేషన్ ఇస్తే మేము ఏ రోజు వ్యతిరేకించలే. కానీ వాళ్ళు వల్ల బీసీలకు 42% ఇస్తే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదేమైనా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అందరు శాఖలు మరి మాంసం ముక్కలు ఎటువైనట్లు సామెతున్నది. రేపు అందరూ మద్దతు ఇస్తున్నారు. మరి మాకు అదేమిటి? బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగితే భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తాము. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసాము అదే విధంగా చేస్తామని మేము అందరినీ అల్టిమేట్ జారీ చేస్తాం.